హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 12, ఆర్టికల్ 13 గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆర్టికల్ 14 గురించి తెలుసుకోవచ్చు. ఈ ఆర్టికల్ 14 అనేది ఏం చెప్తుంది అంటే, చట్టం ముందు అందరూ సమానులే అనే విషయాన్ని గురించి చెప్తుంది. ఓకేనా? అంటే ఏంటి, దీనిలో ఎటువంటి జాతి, మత, కుల, లింగ వివక్షతలు ఏమీ లేకుండా అందరూ కూడా, ప్రజలందరూ కూడా చట్టం దృష్టిలో సమానమే అనే విషయాన్ని ఈ ఆర్టికల్ 14 అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే దీనిలో మనకి మళ్ళీ అగైన్ 2 రూల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, 2 నియమాలు ఉన్నాయి ఈ చట్టం ముందు అందరూ సమానులే అనే దానిలో. ఫస్ట్ నియమం ఏమిటి? చట్టం దృష్టిలో సమానత్వం. రెండవది చట్టం మూలంగా సమాన రక్షణ. ఓకే, మనం ఫస్ట్ వన్ గురించి తెలుసుకోవచ్చు. చట్టం దృష్టిలో సమానత్వం అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది. ఈ ఈక్వాలిటీ బిఫోర్ లా అనే దానిని మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం అయితే జరిగింది. ఓకే, ఈ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నాం మనం? ఈక్వాలిటీ బిఫోర్ లా. అంటే ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే, సామాన్యుడు ఏదైనా తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో, ఏదో సీఎం, పిఎం ఇంకెవరైనా అదే తప్పు చేస్తే వాళ్ళకి కూడా అలాంటి శిక్షే పడుతుంది. అందరూ సమానమే. సీఎం అయినా, పిఎం అయినా, రాజు అయినా, పేదవాడైనా, సామాన్యుడైనా, ఎవరికైనా సరే చట్టం దృష్టిలో వాళ్ళందరూ ఈక్వల్గానే ఉంటారు అనే విషయాన్ని మనకి ఇది చెప్తుంది. ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఉండవు, అందరూ కూడా ఇదే పరిధిలోకి వస్తారు అనేది మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు సమానత్వం అనేది చెప్తుంది. ఇది కొంచెం ఎలా ఉంటుందంటే, డైసీ చెప్పిన రూల్ ఆఫ్ లాని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, చట్టం మూలంగా సమానత్వం. సెకండ్ది ఉంది కదా, ఇదేంటి? ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనేదాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే, అమెరికా కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఇది ఏ విధంగా హెల్ప్ఫుల్గా ఉంటుందంటే, మనకి నేమ్లోనే తెలుస్తుంది. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అంటే చట్టం మూలంగా మనకి రక్షణ అనేది వస్తుంది. అంటే అందరూ కూడా న్యాయస్థానాలకి వెళ్ళే హక్కు ఉంటుంది. ఏదైనా న్యాయం కావాలంటే కోర్టులను ఆశ్రయించవచ్చు. ఆ కోర్టులు కూడా ఎలా ఉంటాయి? న్యాయ విధానాలు ఏవైతే అమల్లో ఉన్నాయో న్యాయాన్ని అందించడంలోనూ ఇవన్నింటిలోనూ అందరినీ సమానంగానే పరిగణిస్తుంది. వాళ్ళు ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా లేదా ఎంత చిన్న స్థాయి వ్యక్తి అయినా సరే, ఆ కోర్టులో ఉండే నియమాలు, నిబంధనలు ఇవన్నీ కూడా అందరికీ ఈక్వల్గా ఒకే విధంగా ఉంటాయి. ఓకేనా? కానీ ఇక్కడ మనం ఇంకొక పాయింట్ని అర్థం చేసుకోవాలి. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనేది ఎవరిలో చూడాలి అంటే, సమానులలో మాత్రమే సమానత్వాన్ని చూడమని చెప్తుంది. అసమానులలో సమానత్వాన్ని చూడొద్దు అని చెప్తుంది. ఎవరిలో చూడమంటుందమ్మా? సమానులలో మాత్రమే సమానత్వాన్ని చూడాలి, అంతేగాని అసమానులలో సమానత్వాన్ని చూడకూడదు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి దీన్ని. సమానులలో అంటే ఇప్పుడు చూడండి, విమెన్ ఉన్నారనుకోండి, సపోజ్ గ్రూప్ ఆఫ్ విమెన్ ఉన్నారు. వీళ్ళకి ఏదైనా జాబ్కి అప్లై చేశారనుకోండి, ఈ విమెన్కి ఈక్వల్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఈక్వల్గా ఇస్తారు. ఇందుకు ఈ విమెన్ అందరూ కూడా సేమ్ కేటగిరీకి వస్తారు కాబట్టి. అదే విమెన్ మెన్ ఇద్దరు ఉన్నారనుకోండి, మనకి ఎయిదర్ ఎగ్జామినేషన్ ఫీజులో కానీ లేదంటే కొన్ని రిజర్వేషన్లు ఇవ్వడం అలా చేస్తారు. ఇక్కడ ఏంటి? విమెన్ సెపరేటు, మెన్ సెపరేటు. వీళ్ళిద్దరూ సమానులు కాదు, వీళ్ళిద్దరూ అసమానులు. అసమానుల్ని సమానంగా చూడకూడదు. అసమానుల్ని సమానంగా చూసి వీళ్ళకి మెన్కి రిజర్వేషన్ లేదు కదా, ఉమెన్కి కూడా రిజర్వేషన్ ఇవ్వకూడదు, ఇలా ఇవ్వడం వల్ల ఈ చట్టం ముందు అందరూ సమానమే అనేది రివర్స్ అవుతుంది, ఇలాంటివి చెప్పకూడదు. అంటే ఇది ఒక ఎక్స్క్యూజ్. వీళ్ళు ఏమని చెప్తున్నారు? సమానులలో మాత్రమే సమానత్వాన్ని చూడండి, అసమానులలో కాదు అనేసి చెప్తున్నారు. ఓకేనా? లేదా ఏదైనా ఒక రిజర్వేషన్ ఉందనుకోండి, అది కొన్ని క్యాస్ట్లకి ఇస్తూ ఉంటారు. బ్యాక్వర్డ్ క్యాస్ట్లకి కానీ బ్యాక్వర్డ్ పీపుల్కి కానీ ఇస్తూ ఉంటారు. దాన్ని మనం అసమానత కింద కన్సిడర్ చేయకూడదు. అంటే వాళ్ళు ఆల్రెడీ సమాజంలో వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ముందుకు తీసుకురావడం కోసం ఇది ఒక స్టెప్ కింద యూజ్ అవుతుంది అనే వ్యూలో చూడాలి తప్ప, దాన్ని మనం ఇంకొక వ్యూలో అర్థం చేసుకోకూడదు. అంటే ఇక్కడ సమానత్వాన్ని ఉల్లంఘించారు అని అర్థం చేసుకోకూడదు. వాళ్ళిద్దరూ అసమానులు కాబట్టి వాళ్ళిద్దరికీ ఒకేలా ఉండదు. ఓన్లీ సమానుల్లో మాత్రమే మనం ఈ సమానత్వాన్ని కన్సిడర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, అలానే దీనికి ఇంకొకటి కూడా ఉంది.
ఈ చట్టం దృష్టిలో సమానత్వం అనేది ఉంటుంది కదా. ఇక్కడ ఫస్ట్ చెప్తున్నాం కదా మనం, చట్టం దృష్టిలో సమానత్వం అనేది ఇది మన రాజ్యాంగ మౌలిక లక్షణాలలో ఒకటి. రాజ్యాంగ మౌలిక లక్షణాలలో ఒకటి. ఏదమ్మా? ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది మన రాజ్యాంగ మౌలిక లక్షణాలలో ఒకటి. అలానే ఈ ఆర్టికల్ 14 ఏదైతే ఉందో దానికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి, లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఇవేమిటి అంటే, యాక్చువల్గా మనం చట్టం ముందు అందరూ సమానమే, అది ఇద్దరు పిఎం సీఎం ఎవరైనా సరే అందరూ ఈక్వలే, అందరికీ ఈక్వల్ జస్టిస్ అనేది జరుగుతుంది, అందరూ సమానమే అని చెప్తూ ఉన్నాం. అయినప్పటికీ ఒక ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరెవరికి? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఇలా వీళ్ళు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కాదు, గవర్నర్. రాష్ట్రపతి, గవర్నర్ వీళ్ళ విధి నిర్వహణలో మన దేశానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాల్ని వాళ్ళు దాచి ఉంచవచ్చు. అలాగే వాళ్ళు ఏ న్యాయస్థానానికి కూడా జవాబుదారీతనంగా ఉండరు. వాళ్ళు చేసే కొన్ని పనులను వాళ్ళు కాన్ఫిడెన్షియల్గా ఉండొచ్చు. వాటి గురించి వీళ్ళు ఏమీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనవసరం లేదు. అది మన కంట్రీకి యూస్ఫుల్గా ఉంది అంటే ఏ న్యాయస్థానం కూడా వీళ్ళని ప్రశ్నించకూడదు. దానివల్ల ఫ్యూచర్లో మనకి మంచి జరుగుతుంది అనే విషయాలకి వీళ్ళు ఏమి కూడా కోర్టులకు వెళ్ళి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఇలాంటివి ఏమీ ఉండదు. ఎవరెవరికి ఇచ్చింది? రాష్ట్రపతికి, గవర్నర్కి వాళ్ళ విధి నిర్వహణలో ఏ న్యాయస్థానానికి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదు. అలాగే వీళ్ళ పదవిలో ఉన్నప్పుడు కూడా వీళ్ళని అరెస్ట్ చేయకూడదు. ఓకేనా? అరెస్ట్ చేయడం ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు. అలాగే వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా ఏవి పెట్టడానికి లేదు. అయితే వాళ్ళు నిజంగా క్రిమినల్ యాక్షన్స్ ఏవైనా చేస్తే కూడా పెట్టడానికి ఉండదు అంటే ఉంటుంది. ఎప్పుడు? వాళ్ళకి 2 months ప్రియర్గా ఒక నోటీస్ ఇచ్చి, ఒక 2 months ముందుగానే ప్రియర్ నోటీస్ అనేది వాళ్ళకి ఇచ్చి అప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. అంతేగాని డైరెక్ట్గా రాష్ట్రపతి మీద, గవర్నర్ మీద కేసులు పెట్టడానికి ఉండదు. నెక్స్ట్ ఇంకొంచెం మంది కూడా ఇచ్చింది వీళ్ళతో పాటు. రాష్ట్రపతి, గవర్నర్తో పాటుగా సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, పార్లమెంట్లో చట్టాలను అనుసరించి కొంచెం మంది విదేశీ రాయబారులను పెడుతూ ఉంటారు. వీళ్ళు సీక్రెట్ ఏజెంట్స్ కింద వర్క్ చేస్తూ ఉంటారు. అంటే మన దేశానికి కావాల్సిన ఏమైనా ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడం, లేదా మన దేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని దాచిపెట్టి ఉంచడానికి, ఇలాంటి వాటికి కొద్దిమంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఈ చట్టం ముందు సమానత్వం అనే హక్కు అనేది వర్తించదు. వీళ్ళు కూడా దీని నుంచి మినహాయింపు ఉన్నవాళ్ళు. రాష్ట్రపతి, గవర్నరు, సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి, కొంచెం మంది విదేశీ రాయబారులు, పబ్లిక్ సర్వెంట్స్ కొద్దిమంది ఉంటారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ చట్టం నుంచి మినహాయింపు ఉంటుంది. వాళ్ళకి ఈ చట్టం ముందు సమానం అనే ఆర్టికల్ 14 అనేది వర్తించదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఆర్టికల్ 14 యొక్క పరిధిని తగ్గిస్తూ ఒక రాజ్యాంగ సవరణ అనేది చేయడం జరిగింది. ఇది 25వ రాజ్యాంగ సవరణ. 25వ రాజ్యాంగ సవరణ చేశారు. ఎప్పుడు చేశారంటే 1971లో చేశారు. ఇలా చేసి ఎన్నో రాజ్యాంగ సవరణ? 25వ రాజ్యాంగ సవరణ 1971లో చేశారు. చేసి ఏం చేశారంటే 31C ప్రకారంగా, ఆర్టికల్ 31C ప్రకారం ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 39B, 39C అనేవి ఉంటాయి. ఈ 39B, 39C అమలు చేయడం కోసం ప్రభుత్వం ఏమైనా శాసనాలు చేస్తే అది ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్టు కాదు. ఓకేనా? అనేసి చెప్పడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్స్ ఏం చెప్తుందంటే, ఈ ఆర్టికల్ 31C అనేది ఉంది కదా, అది ఎవరి దగ్గరైనా ఎక్కువ ప్రాపర్టీ ఉందనుకోండి, అంటే ఉన్నత వర్గాల దగ్గర ఎక్కువ ప్రాపర్టీ ఉందనుకోండి, వాళ్ళకి కొన్ని మినహాయింపు, వాళ్ళ దగ్గర నుండి వేరే వాళ్ళకి, అంటే లేని వాళ్ళకి కొన్ని సబ్సిడీలు ఇలాంటివి ఇచ్చిన అదే అసమానత్వం కింద మనం కన్సిడర్ చేయకూడదు అని చెప్తుంది. అంటే ఆ 31Cలో ఇది అనేది ఆస్తి హక్కు గురించి చెప్తుంది.
ఓకే. ఆ ఫిజికల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, కొన్ని కొన్ని కండిషన్స్ అనేవి పెడుతూ ఉంటారు. సపోజ్ సబ్సిడీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, లేని వాళ్ళకి ఇచ్చి ఉన్న వాళ్ళకి ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇలాంటివన్నీ ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది. ఈ ఆదేశిక సూత్రాల్లో మనం ఏంటి ఆర్టికల్ 39B, 39C ద్వారా ఏమైనా శాసనాలు చేస్తే అవి ఆర్టికల్ 14ని ఉల్లంఘించినట్లు కాదు. ఓన్లీ అవి ఎందుకు చేస్తున్నాము, అందరినీ ఈక్వల్గా చేయడం కోసం కొన్ని మినహాయింపులు అనేవి చేయడం జరుగుతుంది. వాటిని మీరు 14కి వ్యతిరేకంగా ఉన్నట్లుగా కన్సిడర్ చేయకూడదు అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అట్ ద సేమ్ టైం ఇంకొక ఆర్టికల్ కూడా ఉంది. అది ఆర్టికల్ 359(1). ఈ ఆర్టికల్ 359(1) ఏదైతే ఉందో ఇది ఎమర్జెన్సీ టైంలో ఉండే ఆర్టికల్. ఓకే. ఈ ఎమర్జెన్సీ టైంలో 356 నుంచి 360 వరకు అత్యవసర పరిస్థితిలో అమల్లో ఉన్నప్పుడు ఉండే ఆర్టికల్స్ ఇవి. ఈ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ఆర్టికల్ 14 అనేది కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఎలా క్యాన్సిల్ అవుతుంది, రాష్ట్రపతి ఆదేశం మేరకు మాత్రమే రద్దు అవుతుంది. ఎప్పటి వరకు ఆ అత్యవసర పరిస్థితి ముగిసేంత వరకు క్యాన్సిల్ అయిపోతుంది. అలాంటి టైంలో నేను చట్టం ముందు సమానం, నాకు సమానత్వపు హక్కు ఉంది, ఇది ఉంది, అది ఉంది అని కోర్టుకు వెళ్ళినా అది చెల్లదు. ఎప్పుడు ఎమర్జెన్సీ అనేది ఇంప్లిమెంటేషన్లో ఉన్నప్పుడు. ఇది ఎవరి సూచన మేరకు చేస్తారు అంటే ఆర్టికల్ 14 ఎవరి సూచన మేరకు రద్దు చేస్తారంటే రాష్ట్రపతి. ఎప్పుడు ఊరికనే క్యాన్సిల్ చేయడానికి ఉండదు, అప్పుడు గ్యారంటీగా ఎమర్జెన్సీ అనేది ఉండాలి. అలానే ఇంకొకటి కూడా వ్యవసాయ రంగాన్ని కూడా ఎలా కన్సిడర్ చేశారంటే ఒక ప్రత్యేక రంగం కింద కన్సిడర్ చేసి ఆస్తి పన్ను నుండి మినహాయింపు ఇచ్చారు. ఓకేనా. ఏ రంగాన్నమ్మా, వ్యవసాయ రంగాన్ని దీన్ని అభివృద్ధి చేయడం కోసం దీన్ని ఒక ప్రత్యేక రంగంగా కన్సిడర్ చేసి దీనికి కూడా ఆస్తి పన్ను నుండి మినహాయింపు ఇవ్వడం అయితే జరిగింది. దిస్ ఈజ్ ద ఓవరాల్ వ్యూ అబౌట్ ద ఆర్టికల్ 14.